ఛానల్ 4 ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మనతో ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉన్నారు. ఆధ్యాత్మికత అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఆధ్యాత్మికత లేనప్పుడు సమాజం నార్మల్ వేళ కాకుండా పక్కకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ ఆధ్యాత్మికత కావాలన్నారు. ఇప్పుడు ధర్మం అధర్మం ఇప్పుడు సొసైటీ చూస్తుంటే జనరల్గా కలిగే ఫీలింగు ఎక్కువగా అధర్మానికి ప్రాతినిధ్యం ఉంది, ధర్మం అనేది సెకండ్ లెవెల్లో ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఈ సొసైటీని సృష్టించిన దేవుడు ఈ తారతమ్యం ఎందుకు సృష్టించారు? మీ పిల్లల్ని మీరు పుట్టించారు, ఆ పిల్లాడు బొమ్మలను ఎందుకు విరగొట్టాడు? ఇప్పుడు మీరు బొమ్మలు విరగొట్టించారా? మీరే సృష్టించారు మీ పిల్లల్ని. మీరు మీ పిల్లల్ని సృష్టించారు. ఆ పిల్లల ఆటలను మీరు సృష్టించారా? ఆ పిల్లల చేష్టలు మీరు సృష్టించారా? అలాగే దేవుడు మన అందరూ సృష్టించాడు. కానీ మన ఫ్రీ విల్ మనకు ఉంది కనుక నిష్టం వచ్చినట్టు చేయరా. నువ్వు చెడు చేస్తావా మంచి చేస్తావా నీ ఇష్టం. నువ్వు చెడు చేస్తే దాని ఫలితాలు అనుభవిస్తావు, మంచి చేస్తే మంచి ఫలితాలు అనుభవిస్తావు అన్నాడే. కానీ మన చేత ఏమీ చేయించడం లేడు. పుట్టించాడు నిజమే, కానీ మన చేత ఏమీ చేయించడం లేడు. కనుక ఆ దేవుడు అనే పదం తీసేయండి అక్కడి నుంచి. దేవుడు మనల్ని ఏమీ చేయించడం, పుట్టించాడు, మనం వచ్చాం. మనం వచ్చిన తర్వాత మన కర్మలు, మన కర్మ ఫలితాలు, మన వాతావరణము, మన దేశము, మన ప్రపంచము, మన ఈకోసిస్టము, మన పీపుల్స్ టెంపర్మెంట్, ఇదంతా మనం సృష్టించుకున్నాం. సో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్, హీ హ్యాస్ నాట్ క్రియేటెడ్ అవర్ లైఫ్స్, వీ క్రియేట్ అవర్ ఓన్ లైఫ్స్. ఒక సెకండ్ క్వశ్చన్కి వస్తే, అధర్మానికి ఎక్కువ ప్రాతినిధ్యం, ధర్మానికి తక్కువ ప్రాతినిధ్యం ఉన్నట్టు సొసైటీలో ఒక భావన. ఆ భావన ఉండడం కరెక్ట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా అధర్మం తెలుసో తెలియకో దాని పట్ల ఉన్నారు. తక్కువ శాతం ధర్మం పట్ల ఉన్నారు. ధర్మం పట్ల ఉన్న వాళ్ళు కూడాను తెలుసో తెలియకో ధర్మం పట్ల ఉన్నారు. వాడు భయంతో ఇంకోటి హత్య చేయడం అంతే. వాడికి హత్య చేయాలని ఉంటుంది, ఆ కోడలికి అత్తగారిని హత్య చేయాలని ఉంటుంది, కానీ చేతులు గడగడ వణుకుతాయి. అంటే మనము ధర్మం కానీ అధర్మం కానీ ఎన్నోసార్లు 98% కూడాను తెలిసి తెలియక చేస్తుంటాం. ఇప్పుడు అడోలసెంట్ పీపుల్ ఉంటారు, చిన్నపిల్లలు ఎవరు చంపేస్తారు, దాన్ని జువెనైల్ బిహేవియర్ అంటాం. దాన్ని తెలిసి చేసిందన్నా మనం. అలాగే మ్యాన్ కైండ్ అంతా కూడా జువెనైల్ బిహేవియర్లో ఉంది. ఒక 16 ఏళ్ళ కన్నా చిన్నపిల్లవాడు చేస్తే జువెనైల్ అంటారు. సో మ్యాన్ కైండ్ అంతా కూడాను మీరు పక్వత స్థితిలో ఉందనుకుంటున్నారా? బై అండ్ లార్జ్ ఒక మహాత్మా గాంధీ పరిపక్వ స్థితిలో ఉన్నాడు, ఒక మహావీరుడు ఉన్నాడు, కానీ మ్యాన్ కైండ్ అంతా లేదు. సో మ్యాన్ కైండ్ అంతా కూడాను ఒక బై అండ్ లార్జ్ ఒక గొప్ప అపరిపక్వత, ఒక జువెనైల్ స్థితిలో ఉంది. అందులోంచి వాళ్ళని ట్రైనింగ్ చేసి పరిపక్వ స్థితికి ట్రైనింగ్ తీసుకోవడం కోసమే పిరమిడ్, స్పిరిచువల్ సొసైటీ ఏ దాడి వాళ్ళు ఎవరైనా. కరెక్టే. ఇప్పుడు మీ స్థాయి వారు ప్రజల్లోకి వచ్చి ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి. మీరు చెప్పినప్పుడు మాలాంటి వారు ఆ ధర్మం అధర్మం రెండు బేరేజ్ వేసుకున్నప్పుడు అధర్మానికి ఎక్కువ ప్రాతినిధ్యం, అధర్మానికి ఎక్కువ సొసైటీలో యాక్సెప్టెన్స్ జరుగుతున్నప్పుడు ఈ ఆ జడ్జిమెంట్ కుదరట్లేదు. ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? కుదరదు. అనిశ్చితి తప్పదు, బంధు నాశనము తప్పదు. కృష్ణుడు వెళ్ళాడు కౌరవులు చెప్పడానికి, వెళ్తే కదా వాళ్ళు. అలాగే యేసు ప్రభువు చెప్పాడు, మహావీరుడు చెప్పాడు, అందరూ చెప్పారు. ఇంకా 1,00,000 మంది మహావీరులు, యేసు ప్రభువులు, కృష్ణుళ్ళు అందరూ వస్తూనే ఉంటారు. వాడి గోల వాడిదే, వీడి గోల వీడిదే. భగవంతుడు సృష్టించిన భగవంతుడు ఇట్లా జరగాలి అని నిర్ణయిస్తే అలా జరుగుతుంది. మరి మన భగవంతుడు నమ్మినప్పుడు ఆయన ఆజ్ఞ అన్నది ఇదంతా ఆయన అనుసరణమే అనుకుంటాం, తప్పేం లేదు కదా. అంటే మరి ఈ రేపులు, బాంబులు, టెర్రరిస్టులు కూడా ఆయన అనుసరణ అనుకుని హాయిగా కూర్చోవాలి ఇంట్లో మనం. అంతే కదా మరి లాజిక్. బాగా చెప్పారు. ఇందాక మీరు చెప్పినట్టు అయ్యా కర్మ అన్నారు. కర్మ అన్నది గత జన్మ నుంచి ఈ జన్మకి, ఈ జన్మ నుంచి నెక్స్ట్ జన్మకి. మానవుడు ఏంటంటే ఒక మౌలికమైన అజ్ఞానం, ఈ యొక్క శరీరమే ఈ యొక్క జన్మే ఉంది అనుకుంటున్నాడు. అది రాంగ్. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, బహూని జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూని జన్మ అంటే ఎన్నో జన్మల తర్వాత ఒకానొక ఆత్మ తనను తాను తెలుసుకుంటుంది.
మాం ప్రపద్యతే. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నాకు అన్నీ తెలుసు, నీకు తెలియదు. కనుక బిఫోర్ ఎనీ డిస్కషన్ ఆఫ్ దిస్ ధర్మము ఆర్ అధర్మము, హింస అహింస, ఈ మానవాళి యొక్క పరిస్థితులు, సత్యం ఏంటంటే అసలు మానవుడు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, ఫస్ట్ నిర్వచనాలు తెలుసుకోవాలి మనకి. ఆ బేస్ నిర్వచనాలు ఎవ్వరికీ తెలియదు. మరి డిస్కషన్స్ ఎలా ఉంటాయి చెప్పండి. నాకు యాటమ్ అంటే తెలియదు, ప్రోటాన్ అంటే తెలియదు, ఎలక్ట్రాన్ అంటే తెలియదు, న్యూక్లియస్ అంటే తెలియదు, నేను ఒక ఐన్స్టీన్తో ఏం మాట్లాడతాను చెప్పండి. ఇప్పుడు ఆధ్యాత్మిక గురించి చెప్పారు, ధర్మానికి నిర్వచనం చెప్పండి. ధర్మం ఒక నిర్వచనం, ఒక అత్యద్భుత నిర్వచనం ఉంది. ఇది షడ్దర్శనాల్లో వైశేషికంలో ఉంది. యత్ర అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. యత్ర అంటే ఎక్కడైతే, అభ్యుదయం అంటే డెవలప్మెంట్, నిశ్రేయస్ అంటే మోక్షం. దేనివల్ల అయితే ఒక డెవలప్మెంటును ఒక మోక్షము వస్తాయో దానిని ధర్మం అన్నాడు. చూసారు? అంటే ఎక్కడైతే దేనివల్ల అయితే ఆ డెవలప్మెంట్ ఉండదో, ఇహలోకంలో పరలోకంలో మోక్షము ఉండదో, దాని పేరు అధర్మము. దేనివల్లనైతే ఇహలోకంలోనూ డెవలప్మెంట్, అభ్యుదయము అంటే డెవలప్మెంట్, వికాసం. నిశ్రేయస్ అంటే ఎన్లైటన్మెంట్. దేనివల్లనైతే అభ్యుదయము ప్లస్ నిశ్రేయస్సు రెండు వస్తాయో దానికి ధర్మము అని పేరు అని. అబ్సల్యూట్లీ వండర్ఫుల్. ధర్మము అన్నది ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఎన్లైటన్మెంట్ ఉంటుందో, కాదు చేసే క్రియ వల్ల అది ధర్మము. ధర్మం చేస్తే డెవలప్మెంట్ ఉంటే ధర్మం లేదు, అది ధర్మం. మనిషి ధర్మం, ఇది సొసైటీ ధర్మం. మనిషి ధర్మం ఒక్కడే ఉంటేనా? ఒక్కడే ఉంటే కదండి. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, ధర్మమా అధర్మమా నేను ఆలోచించుకున్నప్పుడు నేను ఎట్లా వేరు చేసుకోవాలి? అలా కాదు, ప్రపంచంలో ఎవరు లేడు, ఒక్కడే మానవుడు ఉన్నాడు, నా ధర్మమా? అట్లా కాదండి నేను అడిగేది. ధర్మం అంటే ఎప్పుడు సొసైటీ ప్రకారమే ఉంటుంది. నేను ఇప్పుడు ఒక పని చేయాలి, ఆ పని చేసినప్పుడు దాంట్లో ధర్మాధర్మ విచక్షణ వచ్చి ఉంటుంది. వచ్చినప్పుడు ఇది ధర్మమా కాదా అని నేను ఎట్లా నిర్ధారించుకోవాలి? ఎప్పుడు కూడాను నేను తెలుగు నేర్చుకోవాలి. నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలి? తెలుగు తెలిసిన పండితుడి దగ్గర. అలాగే నేను ధర్మం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ధర్మం తెలిసిన ఆయన. అలాగే మరి. సో ఆల్వేస్ దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీ గివెన్ ఫీల్డ్. నేను సంగీతం నేర్చుకోవాలి, కర్ణాటక సంగీతం నేర్చుకోవాలి. నేను పెద్ద పెద్ద గురువుగారి దగ్గర వెళ్ళాను తెలుసా మీకు? వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే నేను మా అమ్మ నాన్న దగ్గర నేను సంగీతం నేర్చుకుంటానా? రాదుగా వాళ్ళకి. మా అమ్మ నాన్నకి సంగీతం తెలియదు, ధర్మం ప్రీచ్. అలాగే మా అమ్మ నాన్న కూడా ధర్మం అంటే తెలియదు. ఇప్పుడు ధర్మం ప్రీచ్ చేయడానికి వచ్చిన వారి దగ్గరికి, వారికి ముందర ధర్మం తెలిసి ఉంటే ధర్మం చెప్పగలరు. మీకు సంగీతం నేర్పించిన సంగీత జ్ఞానం ఉంటే సంగీతం చెప్పగలరు. మీకు 100% తెలిస్తే నాకు 80% చెప్పగలరు. ఆ ధర్మాధర్మం వారిలోనే మనం చూస్తున్నాం చాలా మందిని. మీరు చెప్పినట్టు స్వాములు వారి రూపాలు, అనేక రూపాల్లో. కానీ ఎట్లా జడ్జ్ చేయాలి మనం? మీరు జడ్జ్ చేయడం అసంభవం. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు మంచి ఎవరు ఎప్పుడు కూడా దీన్ని ఏమంటారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. ఎక్కడ ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు, ఎవరి ధర్మం గొప్పదో తెలియదు. కానీ ఎప్పుడు కూడాను మనకు ఒక అంతరాత్మ ఉంది. అంతరాత్మ ఏం చెప్తుందంటే ఎవరిని కలిసినా కూడాను అరే వీడు కరెక్ట్, వీడు రాంగ్ అని చెప్తుంది. మనం ఎంత ఎక్కువగా అంతరాత్మ యొక్క వాణిని వినగలిగే స్థితిలో ఉంటామో అంత ఎక్కువగా మనం ఆ యొక్క ధర్మాన్ని అధర్మాన్ని గ్రహిస్తాం. ఈ అంతర్వాణి వినగలిగే స్థితి పేరే ధ్యానం. అందుకే ధ్యానం కావాలి. ఇప్పుడు దీనికి సమాధానం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీ మనసుని మీరు సమాధాన పరచుకోగలిగారు, మనసుని సమాధానం, అంతవరకు ధర్మాధర్మాలు తెలియవు స్వామీజీ. ఆధ్యాత్మికత ధర్మం తర్వాత ఈ జన్మలో చేసినటువంటి తప్పు ఉప్పు అది మరుసటి జన్మకు వెళ్ళటం అంతవరకు నిజం. అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్థాయిలో ఇవాళ మీరు అప్పులు చేశారు, రేపు మీ అప్పుల వాడు వచ్చి మేము గొంతు సరిగ్గా పట్టుకుంటారు. రేపు ఇంకా రాలేదు కానీ రేపు వచ్చి పట్టుకుంటాడు. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ గత జన్మ సుకృతమా లేకపోతే? సుకృతం కన్నా గొప్పది నా గత జన్మ. సుధ్యానం రెండు ఉన్నాయి. సుకృతం ఉంది, సుధ్యానం ఉంది. సుకృతం అంటే మంచి చేశాను, సుకృతం అంటే పుణ్యం. నేను ఎన్నో జన్మలు నేను ధ్యానం చేశాను. అండర్స్టాండ్? నేను ఎన్ని జన్మలు ధ్యానం చేశానో అన్ని జన్మల యొక్క ధ్యాన ఫలము ఈరోజు నేను ఒక ఆధ్యాత్మిక ఆందోళన, ఒక ఆధ్యాత్మిక ఉద్యమమే స్థాపించగలను.